ప్రైజ్ లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాం. బేతేల్ బాప్టిస్ట్ చర్చ్ కాకినాడ స్త్రీల సహవాస క్రిస్మస్కు ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుని ఈ యొక్క ప్రత్యేక ఆరాధనను ప్రారంభించుకుందాం. తల వంచుదాం, ప్రార్థన చేద్దాం. సర్వశక్తి కలిగిన మా తండ్రి, మా ప్రభువా, జీవాధిపతి, ఘనమైన దేవానికి స్తోత్రాలు. ఇదిగో ఈ యొక్క స్త్రీల సహవాసపు క్రిస్మస్కు మమ్మల్ని తోడుకుని వచ్చారు. ఇంకా అనేకులను మీరు తీసుకుని రానై ఉన్నారు. ఈ పరిశుద్ధుల సహవాసంలో నీ సన్నిధిని మేము గాంచడానికి కృపనివ్వండి. సత్యంతో కూడిన ఆత్మతో ఆరాధన చేయడానికి మాకు శక్తిని, సామర్థ్యతను, ఆసక్తిని అనుగ్రహించండి. ప్రతి విధమైన ఆటంకములను పారద్రోలండి. జయించడానికి మేము కూడా ఏవో ఆలోచనలు ఇవన్నిటినీ మేము స్వాధీనంలో ఉంచుకోవడానికి కృపనివ్వండి. ఇదిగో స్త్రీల సహవాసపు వారు, అదేవిధంగా సంఘం ఆన్లైన్ ద్వారా వీక్షించేటువంటి వివిధమైనటువంటి శ్రోతలు, వీక్షకులు ప్రతి ఒక్కరూ సహవసించగలగడానికి, నీ సన్నిధిని గాంచడానికి కృపనివ్వండి. ఈ ఆరాధన అంతటి ద్వారా మా జీవితాలకు దీవెన, నీ ఘననామమునకు మహిమ కలుగు చేయమని యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కొన్ని కీర్తనలు పాడుకుని దేవుని యొక్క నామాన్ని మహింపరుద్దామండి. పాడతారండి? ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 104వ కీర్తన, చిన్న కీర్తన పుస్తకం నుంచి 363వ కీర్తన పాడుకుందాం. 104వ కీర్తన, చిన్న కీర్తన పుస్తకం నుండి 363వ కీర్తన అందరం కలిసి పాడుకుందాం. వినరేయో నరులారా, వినులకింపు మీరా, మనల రక్షింప క్రీస్తు మనుజావతారుడై వినారే. అనుదినమును దేవుని తనయుని అనజన్ గును మనమున నిడి కొనుచును. వినరేయో నరులారా, వినులకింపు మీరా, మనల రక్షింప క్రీస్తు మనుజావతారుడై వినారే. నరరూపు భూని గోరా, నరకుల ప్రారంభాని, దురితము బాపు తోడ, దొరయో మరియావరపు త్రుడు కరమరుదగు కల్వరిగిరిధరి కరి గిరయంబున ప్రభు కరుణను గనరే. వినరేయో నారు లారా,
వినుల కిల్పు మీరా మనల రక్షింప క్రీస్తు మనుజావతారుడయ్యే వీనారే ఆనందమైన మోక్ష మల్దారి కియా దీక్ష భూని తనమేని సిలువా మ్రానునన చీమృతి బొందెను దీనదయా పరుడైన మహాత్ముడు జానుగయా గము సలిపిన తరంగిది వినరేయో నారులారా వేణుల కింపు మీరా మనల రక్షింప క్రీస్తు మనుజావతారుడయ్యే వీనారే పొందుగో రీనవారే వింద పరమోపకారి ఎందరే పరమా నందాపద ముందగజేసెను అందమునన్ ధన బుంది సుర తము జిందెను భక్తులడెందము గుందగా వినరేయో నారులారా వినుల కిల్పు మీరా మనలార చింప క్రీస్తు మనుజావతారుడయ్యే వీనారే ఇలమాయ పాదులమాని ఇతడే సద్గురుడాని తలపోసి చూచి మతిని చలబతిని గొలిచిన వారికి నీలజనులకు గలు ముల నలరెడుదని కులకందని సుఖ ములు మరి యోసగును వినరేయో నారులారా వేణుల కిల్పు మీరా మనల రక్షింప క్రీస్తు మనుజావతారుడయ్యే వీనారే దురితము లన్న పావచి మరణమై తిరిగి లేచి నిరత మోక్షానందాసు దరమందిర మునకరుదు గజనే వీర విరమణమం ధరమ కరుణ శరణిది శరణమే శరణని పోదము వినరేయో నారులారా వేణుల కిల్పు మీరా మనల రక్షింప క్రీస్తు మనుజావతారుడయ్యే వీనారే. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. రండి.
ఆంధ్రక్రైస్తవ కీర్తన నుండి 116వ కీర్తన పాడుకుందాం. చిన్న పుస్తకంలో లేదా? రారే చూతము రాజసుతుడి రే జననమాయను. రారే చూతము రాజసుతుడి రే జననమాయను. రాజులకు రాజు మెస్సయ్య, రాజులకు రాజు మెస్సయ్య, రాజితంబగు తేజమదిగో. రారే సూతము రాజసుతుడి రే జననమాయను. దూతగణములన్ తేరి చూడరే దైవవాకులన్ తెల్పగా. దేవుడే మన దీన రూపున, దేవుడే మన దీన రూపున బలనికై దినమున. రారే చూతము రాజసుతుడి రే జననమాయను. లగాదిది కలయుగాదిది గొల్లబోయల దర్శనం. తెల్లగానదే తేజరిల్లెడి, తెల్లగానదే తేజరిల్లెడి. తారగాంచరే త్వరగరారే. రారే సూతము రాజసుతుడి రే జననమాయను. బాలుడడుగో వేయ బోలు రాద్గుణశీలుడు. బాల బాలిక బాలరోతుల, బాల బాలిక బాలరోతుడా ఏలాగలిగిన నాథుడు. రారే సూతము రాజసుతుడి రే జననమాయను. యోధవంశము నోద్ధరింపదావీదుపురమున నోద్భవించే. సదమలంబగు మదిని నిలుచిన, సదమలంబగు మదిని గొల్చిన. సర్వజనులకు సార్వభౌముడు. రారే చూతము రాజసుతుడి రే జననమాయను. దేవుని హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. పెద్ద కీర్తన పుస్తకంలో 121 అండి. చిన్న పుస్తకంలో ఉంటుంది. నా కళ్ళద్దాలు తెచ్చుకోలేదు.
శ్రీయసుండు జన్మించెరేయిలో శ్రీయసుండు జన్మించెరేయిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో కన్నియా మరియమ్మ గర్భమందున కన్నియా మరియమ్మ గర్భమందున ఇమ్మాను ఎలనెడి నామమందున ఇమ్మాను ఎలనెడి నామమందున శ్రీయసుండు జన్మించెరేయిలో శ్రీయసుండు జన్మించెరేయిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో అందున పశువుల సాలయందున సత్రమందున పశువుల సాలయందున దేవపుత్రుండు మనోజుండాయనందున దేవపుత్రుండు మనోజుండాయనందున శ్రీయసుండు జన్మించెరేయిలో శ్రీయసుండు జన్మించెరేయిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూ పట్టి పొత్తు గుడ్డలతో చుట్టబడి పట్టి పొత్తు గుడ్డలతో చుట్టబడి పశుల తొట్టిలో పారుండ పెట్టబడి పశుల తొట్టిలో పారుండ పెట్టబడి శ్రీయసుండు జన్మించెరేయిలో శ్రీయసుండు జన్మించెరేయిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో గొల్లలెల్లారు మిగులా భీతిల్లగా గొల్లలెల్లారు మిగులా భీతిల్లగా తెలిపే గొప్ప వార్త దూత చల్లగా తెలిపే గొప్ప వార్త దూత చల్లగా శ్రీయసుండు జన్మించెరేయిలో శ్రీయసుండు జన్మించెరేయిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో మన కొరకొక్క శిశువు పుట్టే మన కొరకొక్క శిశువు పుట్టేను తరను మన దోషముల పోగొట్టాను తరను మన దోషముల పోగొట్టాను శ్రీయసుండు జన్మించెరేయిలో శ్రీయసుండు జన్మించెరేయిలో నేడు పాయాక బెత్లెహేమయూరి నేడు పాయాక బెత్లెహేమయూరిలో పరలోకపు సైన్యంబు కూడెను పరలోకపు సైన్యంబు కూడెను వెంట వరరక్షకుని గూర్చి పాడేను వెంట వరరక్షకుని గూర్చి పాడేను శ్రీయసుండు జన్మించెరేయిలో శ్రీయసుండు జన్మించెరేయిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో అక్షయుండాగో యేసు వచ్చెను అక్షయుండాగో యేసు వచ్చెను మనకు రక్షణంబు సిద్ధపచ్చెను
మనకు రక్షణంబు సిద్ధపర్చెను. శ్రీయసుండు జన్మించెరేయిలో, శ్రీయసుండు జన్మించెరేయిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ప్రియులారా, నేడు దినమునకి ఏర్పాటు చేయబడిన ధ్యాన భాగాలు చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 39వ వచనం నుండి 45వ వచనం వరకు సహోదరి లీనా రాజ్ కుమార్ గారు చదివి వినిపించాలని మనం చేస్తున్నాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 39 నుంచి 45 వరకు సహోదరి లీనా రాజ్ కుమార్ గారు చదివి వినిపిస్తారు. లూకాసు వార్త 1వ అధ్యాయం 46 నుండి 56 వరకు సహోదరి ప్రసన్న గారు చదివి వినిపించాలని మనం చేస్తున్నాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 46 నుంచి 56 వరకు సహోదరి ప్రసన్న గారు చదివి వినిపించాలని మనం చేస్తున్నాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 36 నుండి 38వ వచనం వరకు సహోదరి అమరవేణి గారు చదివి వినిపించాలని మనం చేస్తున్నాం. గమనించండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 39 నుంచి 45 సహోదరి లీనా రాజ్ కుమార్ గారు, 1వ అధ్యాయం 46 నుంచి 56 వరకు సహోదరి ప్రసన్న గారు, లూకాసు వార్త 2వ అధ్యాయం 36 నుంచి 38 వరకు సహోదరి అమరవేణి గారు చదివి వినిపించాలని మనం చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజుకి ఏర్పాటు చేయబడిన ధ్యాన భాగం చదువుతున్నానండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 39 నుంచి 45 വరకు ആണ്. ആ നാളുകളിൽ മറിയ എഴുന്നേറ്റ് മലനാട്ടിൽ ഒരു യഹൂദ്യ പട്ടണത്തിൽ ബന്ധപ്പെട്ടു ചെന്നു. സെഖര്യാവിൻ്റെ വീട്ടിലെത്തി എലിസബത്തിനെ വന്ദിച്ചു. മറിയയുടെ വന്ദനം എലിസബത്ത് കേട്ടപ്പോൾ പിള്ള അവളുടെ ഗർഭത്തിൽ തുള്ളി. എലിസബത്ത് പരിശുദ്ധാത്മാവ് നിറഞ്ഞവളായി ഉച്ചത്തിൽ വിളിച്ചു പറഞ്ഞത്, സ്ത്രീകളിൽ നീ അനുഗ്രഹിക്കപ്പെട്ടവൾ, നിന്റെ ഗർഭഫലവും അനുഗ്രഹിക്കപ്പെട്ടത്. എൻ്റെ കർത്താവിൻ്റെ മാതാവ് എൻ്റെ അടുക്കൽ വരുന്ന മാനം എനിക്ക് എവിടെ നിന്നുണ്ടായി? നിന്റെ വന്ദനസ്വരം എൻ്റെ ചെവിയിൽ വീണപ്പോൾ പിള്ള എൻ്റെ ഗർഭത്തിൽ ആനന്ദം കൊണ്ട് തുള്ളി. കർത്താവ് തന്നോട് അരുളി ചെയ്തതിന് നിവൃത്തി ഉണ്ടാകുമെന്ന് വിശ്വസിച്ചവൾ ഭാഗ്യവതി. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించిన వాక్యం. ప్రైజ్ లాడండి. ఈ దినమునకి ఏర్పాటు చేయబడిన ధ్యాన భాగము లూకాసు వార్త 46వ వచనం నుంచి 56 వరకు చదువుకుందాం. అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తుడు నాకు గొప్ప కార్యము చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామము పరిశుద్ధం. ఆయనకు భయపడువారి మీద ఆయన కనికరము తరతరములుండును. ఆయన తన బాహుతో పరాక్రమము చూపెను. వారి హృదయాలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనము నుండి బలవంతుడును పడద్రోసి దీనులను ఎక్కించెను. ఆకలిగొని వారిని మంచి పదార్థములతో తృప్తిపరిచి ధనవంతులను ఒట్టి చేతులతో పంపివేశాను. అబ్రహామునకును అతని సంతానమునకును యుగముల వరకును తన కరికరము చూపి జ్ఞాపకం చేసుకొనునని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయం చేశాను. దేవుని తన పరిశుద్ధ వాక్యం దీవించు. దేవుని స్తోత్రం. లూకాసు వార్త 2వ అధ్యాయం
36 నుంచి 38 వరకు చదువుకుందామండి. మరియు అషేరు గోత్రికురాలును పసుయేలు కుమార్తెయునైన అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్ల పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు వెధవరాలే ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో మనం అందరం తలలు వంచి కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. దేవుడు మన స్త్రీల సహవాసమును అభివృద్ధిపరిచి బలపరిచి స్థిరపరచినట్లుగా ప్రతి ఒక్కరూ దేవునిలో ఎదిగి బలపరచబడగలిగినట్లుగా ప్రార్థన చేద్దాం. ఈ క్రిస్మస్ దినాన దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడినట్లుగా ఆయన స్వరము చేత మనం బలపరచబడి సవాలు చేయబడి సరి చేసుకోవడానికి ప్రోత్సహించబడడానికి మరింతగా దేవుని మహిమపరిచేటువంటి వారిగా ఉండగలగడానికి మరి ఆయన వేడుకుందాం, ప్రార్థన చేద్దాం. ఆ విధంగా ఉంటుండగా మన మధ్య ఉన్నటువంటి సహోదరి షారోన్ గారు మనల్ని ప్రార్థనలో నడిపించాలని మనం చేస్తున్నాం. మహానతుడా, మహాగణుడా, సర్వాధికారి సత్యస్వరూపి నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. నైనా ఇగో తండ్రి ప్రభా, నైనా ఈ సాయంకాల సమయంలో ప్రభా, నైనా మేము నిన్ను కూడి ఉన్నాం తండ్రి, మేము కూడి ఉన్నాం ప్రభా. మాలో ఉండి మీరు మాట్లాడిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నైనా ఇదిగో తండ్రి, ఇంతవరకు నా తండ్రి ప్రభా పాటల్లో మీరున్నారు ప్రభా. నాయన జ్ఞానవాక్యంలో మీరుండి మీరు మాట్లాడారు దేవా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నైనా నీ జన్మదినమను నైనా మేము జ్ఞాపకం చేసుకున్నట్లో ప్రభా, నైనా మాకు మీరు తోడుగా నీడగా నడిపించిన తండ్రి ప్రభా. వచ్చి బిడ్డలతో మీరు మాట్లాడు ప్రభా. నైనా రావే బిడ్డలున్న ప్రభా సమయాన్ని గైకొని సన్నిధికి తోడుకుని నడిపించి దేవా నీకు వందనాలు. మార్గం అంతట్లో మీరు తోడునిడుగు నడిపించి దేవా నా ప్రభా. ఇదిగో ప్రభా స్త్రీల నైనా తండ్రి క్రిస్మస్ సందర్భంగా నా ప్రభా, నైనా నా తండ్రి మీరు మాలో ఉండి మీరు మాట్లాడండి దేవా నీకు వందనాలు తండ్రి. నైనా ఇదిగో జన్మదినం ఈ వేడుకలు ప్రభా, నైనా ఎక్కడెక్కడైతే జరిగి ఉన్నాయి ప్రభా, నైనా ఆ వేడుకలు అంతట్లో మీరే ఉండి మీరు అధ్యక్షత వహించిన ప్రభా నీ కాపుదలతో నడిపించి తండ్రి. ఇదిగో మా ఆరాధనలో కూడా మీరుండి మీరు మాట్లాడింది దేవా. నైనా మా కొరకే ప్రభా, నైనా నా తండ్రి, నైనా తండ్రి నువ్వు ప్రభా నైనా పసుబాకులు జన్మించిన ప్రభా నైనా ఆ జన్మానికి నా ప్రభా నైనా నా తండ్రి యేసయ్యా మాకు పాపక్షమాపణ నిమిత్తునొచ్చి మమ్మల్ని ఎంతగానో మమ్మల్ని రక్షించి నా తండ్రి మమ్మల్ని కాచి నైనా ఇంతవరకు నీ రెక్కలో మమ్మల్ని భద్రపరిచవ దేవా నీకు వందనాలు. ఇదిగో ప్రభా ఈ కార్యక్రమాన్ని ప్రభా ఆది నుంచి అంచు వరకు నా తండ్రి మీరే జరిపించుకుని మీరే అధ్యక్షత వహించిన దేవా నీకు వందనాలు. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డతో నా ప్రభ ఏ బిడ్డ అయితే ఏ అవసరత ఎక్కడితో వచ్చిన్నదో ప్రభ తెగిన నా ప్రభ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని మా కుటుంబాలని మా బిడ్డల్ని నాయన మీరే వాక్యం ద్వారా బలపరిచిన అతని సహాయం దయచే ప్రభ. వాక్యం చెప్పించిన దైవజనులతో కూడా మీరు మాట్లాడుతండి. వాక్యం ద్వారా మాకు వినగల సేవని గ్రహించే మనిషిని మాకు దయచే ప్రభు. నైనా దైవజన్ నిలబడిచుండగా నా తండ్రి సిలుమట మరవాళ్ళు బయలుపరిచిన తండ్రి మీరే నా తండ్రి తగిన వర్తమానం మాకు అందించినట్లుగా నీ కాపుదల కృపను మించిన తండ్రి నీకు వందనాలు. అలాగే తండ్రి స్త్రీల సమాజంగా నా ప్రభా ఆత్మీయ తల్లిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నావు తండ్రి ప్రభా. నా ప్రభా తొలగిచ్చిన ఆరోగ్యం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన
నాయన తల్లి కూడా ఇంకా మంచి ఆరోగ్యాన్ని తండ్రి, శక్తిని, బలాన్ని దేవా ప్రభా నాయన, ఇంకానూ స్త్రీల సమాజాన్ని నా ప్రభా నాయన ఇంకానూ పెంపారు చేసినట్లుగా తండ్రి అభివృద్ధి పల్లెంపదేశాన్ని తండ్రి, స్త్రీలము నా ప్రభా నాయన ప్రతి ఒక్కరము కూడా నాయన ఒకరమొకరు బురుగలుపుకుని నా తండ్రి నీ సన్నిధిలో నీ వాక్యం ద్వారా నీ ప్రార్థన ద్వారా నాయన మేము బలపడినట్లుగా సహాయం చేశానని, మేము బలపడిదే కాకుండా ఇంకొకరు బలపరిచే జ్ఞానాన్ని ఆలోచన మాకు అనుగ్రహించి నడిపించిన తండ్రి ప్రభా, ఈ స్త్రీల సమాజాన్ని కూడా మీరు ఆశించి దీవించిన తండ్రి. ఇగో తండ్రి ఈ ప్రార్థన సంకొలి నీ ప్రార్థన ప్రతిఫలిస్తాలని యేసే పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. సంఘమంతా లేచి నిలబడిన ఎడల ఆంధ్రక్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 123వ కీర్తన పాడుకుందాం. 123వ కీర్తన అందరం కలిసి పాడుకుందాం. పుస్తకాలు ఆంధ్రక్రైస్తవ కీర్తన పుస్తకాలు ఉన్నవారు పక్క వారితో షేర్ చేసుకోండి. చిన్న కీర్తన పుస్తకంలో లేదు. ఇశ్రాయేలీయులే ఉండే ఎంతో స్తుతి నొందునుగాక, యాశ్రితువౌ తన జనులకు దర్శనమాత్మ విమోచన కలిగించే, తన దాసుడుదా వీధు గృహంబున ఘనరక్షణ శృంగమునిచే, మన శత్రువులకు ద్వేషుల నుండి మనలంబాపి రక్షణనిచ్చే, దీనిని గూర్చి ప్రవక్తల నోట దేవుడు పలికించెను దొల్లి, మానక మన పితరులగరు నింపగ మహిళన నిబంధన చేసే, జనకుండగున ప్రాముతో చేసిన యా ప్రమాణము దలచి, మనము విరోధుల నుండి విమోచన కని నిర్భయుల మైమెలగా, ఆయన సన్నిధానమునందు నతి శుద్ధిగని తిగనుండా, పాయక తన సేవను నిత్యంబును చేయగని రక్షణనిచ్చే, ధరనో శిశువ దేవుని దీర్ఘ దర్శివనెడు పేరొందెదవు, పరమేశ్వరుని వాత్సల్యతతో పాప విముక్తి ప్రజలొంద, మానుగ రక్షణ జ్ఞానము సంగక మార్గము సిద్ధ పరచుటకై, దీన మనసుతో ప్రభునకు ముందు నడిచెదవు భయభక్తి, మరియును సమాధాన సరణిలో మనమిక నడువా చీకటిలో, మరణ ఛాయలో నుండిన వారికి అరుణోదయ దర్శనమిచ్చే, జనక పుత్రాత్మ దేవుని కిలలో ఘనత మహిమ కల్గునుగాక, మునుపిప్పుడెప్పుడు తనరినట్లు యోగ ములగును ధనరారునుగాక. మేం ఇశ్రాయేలీయుల దేవుడే ఎంతో స్తుతిను దునుగాక,
ఆశ్రితువౌ తన జనులకు దర్శన ఆత్మ విమోచన కలిగించే. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దయచేసి అందరూ కూర్చోవాలని మనవి చేస్తున్నాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథాన్ని పైకెత్తుదాం. చిన్న చరణాన్ని పాడుకుని ధ్యానంలోనికి వెళ్దాం. వాక్యమును యాకోబుకు తెలియజేసి ఆడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకిలాగునా చేసియుండలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చదవబడిన లేఖన భాగము నుండి లూకా సువార్త 1వ అధ్యాయం, లూకా సువార్త 1వ అధ్యాయము 45వ వచనాన్ని చదువుకుందాం. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, స్తోత్రాలు. ఘనమైన దేవా, నీకు వందనాలు. నిన్ను ఆరాధించడానికి వచ్చినాం, ఆరాధిస్తున్నాం. నీ వాక్కులను ధ్యానించడం ద్వారా నిన్ను ఘనపరచనై ఉంటుండగా మాకు సహాయం చేయండి. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారయోగ్యముగా మలచండి. వినుబుద్ధిని పుట్టించండి. మమ్మను సరిచేయండి, మమ్మను బలపరచండి. ప్రభు, నీ చిత్తానుసారమైనటువంటి హృదయాలు కలిగినటువంటి వారిగా మేము ఉండగలగడానికి మాకు సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాం. స్త్రీల సమాజపు వారికి, ఇక్కడ చేసిన స్త్రీలందరికీ క్రిస్మస్ శుభాలు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. ప్రియులరా, చాలా సంవత్సరాల క్రితం ఒక కామిక్ చదివాను నేను. 2013 ఆ సమయంలో యేసు క్రీస్తు వారి వద్దకు 3 జ్ఞానులు వచ్చారు. ఆ జ్ఞానులు వచ్చినప్పుడు వాళ్ళు తీసుకొచ్చినటువంటి గిఫ్ట్స్, వాళ్ళు వచ్చినటువంటి సమయం, ఇవన్నీ కూడా అంత సరిగ్గా లేవు. అవి ప్రాక్టికల్గా లేవు. అంటే 2 సంవత్సరాల పిల్లోడికి సాంబ్రాణి ఏం చేస్తారు, బంగారం ఏం చేస్తారు, బోలం ఏం చేస్తారు, అవి ప్రాక్టికల్గా పెద్ద ఉపయోగం ఏం లేవు. అదే ఆడవాళ్ళు అయితే, స్త్రీలు అయితే ఎంత మంచిగా టయానికి వచ్చేస్తారు. టయానికంటే పుట్టిన వచ్చేస్తారు. అంటే జ్ఞానులు లేటుగా వచ్చారని 2 సంవత్సరాలు అండి. స్త్రీలు అయితే బేగా వచ్చేస్తారు. అదే స్త్రీలు అయితే మంచి మంచి గిఫ్ట్లు తీసుకొస్తారు. అంటే పిల్లోడికి కావాల్సినటువంటి బట్టలు అవన్నీ కూడా, జొబ్బాలు లేకపోతే ఇవన్నీ కింద వేయడానికి క్లాతులు ఇవన్నీ కొనుక్కుని తీసుకొస్తారు. అదేవిధంగా మరియమ్మ గారికి చక్కటి పొళ్ళు ఇలాంటివన్నీ కూడా చేసి తీసుకొస్తారు. కొద్దిగా కైమా కూర అది తీసుకొస్తారు. ఈ రేంజ్లో కింద ఒక ఆవిడ రాసుకొచ్చింది అనమాట. ఆ కింద ఇంకో ఆవిడ చక్కగా రాసింది ఏంటంటే, స్త్రీలు కనుక వస్తే వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారంటే, చూడు మరియా ఎలాంటి ఫ్రాక్ వేసుకుందో అచ్చం అలాంటిది మా దగ్గర ఉంది. ఇంకా ఆవిడ అంటుందా, మనం తీసుకెళ్ళాం కదా కైమా కూర గిన్నె ఎత్తదా ఇవ్వదా ఇది.
ఇలా మాట్లాడుకుని వెళ్తారని ఇంకోళ్ళు రాశారు. ఏదేమైనా ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, అంటే జ్ఞానులు ముగ్గురే వచ్చారని కాదు, లేకపోతే జ్ఞానురాండ్రు ఆడవాళ్ళు రాలేదని కాదు, ఇవన్నీ కాదు. కానీ మనం చదువుకున్న ధ్యాన భాగాల్లో నిజంగా జ్ఞానము కలిగినటువంటి స్త్రీలు ముగ్గురు ఉన్నారు. 3 wise women అని అనొచ్చు మనం. మరియా, ఎలిజబెతు, అన్న. ఈ స్త్రీలు యేసుక్రీస్తు వారి యొక్క ఈ జన్మ వృత్తాంతాల్లో చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి రోల్ని ప్లే చేశారు, చాలా ప్రాముఖ్యమైన పాత్ర వహించారు. కాబట్టి వారు పోషించినటువంటి పాత్రను బట్టి వారు నిజంగా జ్ఞానురాండ్రు అని మనం అనొచ్చు. అయితే వీళ్ళందరూ చాలా వ్యత్యాసాలు కలిగినటువంటి వారు. ఉదాహరణకి మరియ గురించి లూకాసు వార్త 1వ అధ్యాయంలో రాస్తున్నారు. గలిలయలోని నజరేతు అనేటువంటి ప్రాంతంలో ఉంది ఈమె. గలిలియా అనేదే అన్యజనుల గలిలియా అనే పిలిచేవారు. అంటే అంత చాలా దూరం దేవాలయానికి. అందులో నజరేతు అంటే చాలా చిన్ని గ్రామం, పెద్ద అసలు సిగ్నిఫికెన్స్ లేని గ్రామం, అంటే బాగా పల్లెటూరు. ఎలిజబెతు అనేటువంటి ఆమె 39వ వచనంలో యోధా ప్రదేశములోని కొండసీమలలోనున్న ఒక ఊరికి వెళ్ళి, ఇది ఒక టౌన్ లాంటిది. అన్నా గురించి మనం చదివినట్లయితే 36వ వచనం 37వ వచనాల్లో ఆమె యెరూషలేములో జీవిస్తుంది అనే విషయం మనకు అర్థమవుతుంది. సో వీళ్ళు ఉన్నటువంటి, లేకపోతే వీళ్ళు పెరిగినటువంటి, వీళ్ళు జీవిస్తూ ఉన్నటువంటి ప్రదేశాలు చాలా చాలా వ్యత్యాసమైనటువంటి ప్రదేశాలు. ఒకరు పక్కా పల్లెటూరు పిల్ల, మరి ఒకరు టౌన్ ప్రాంతం నుంచి, ఒక చిన్న పట్టణం, ఒక సిటీ కల్చర్లో నుంచి అందులో జీవిస్తున్నటువంటి ఆమె. అన్న అనేటువంటి ఆమె చాలా పెద్ద సిటీలోంచి, మెట్రోపాలిటన్ సిటీ అనొచ్చు మనం, ఏదో బెంగళూరు, ముంబై ఇట్లాంటి పెద్ద హైదరాబాద్ లాంటి ప్రాంతంలో జీవిస్తూ ఉన్నటువంటి స్త్రీ. వీళ్ళ వయసులు కూడా చాలా వేరు. మరియకు 13-14 సంవత్సరాల వయసు ఉంటుంది. చాలా చిన్నపిల్ల, 7వ తరగతి 8వ తరగతి చదువుకునేటువంటి పిల్ల మన యొక్క భాషలో చెప్పాలి అంటే. ఎలిజబెతు వృద్ధాప్యానికి దగ్గరలో ఉంది, మన భాషలో చెప్పాలంటే మెనోపాజేజ్లో ఉన్నది. తర్వాత ఈ అన్న అనేటువంటి స్త్రీ 104 సంవత్సరాల వయసు, 13 సంవత్సరాలకి పెళ్లి చేసుకుని ఉంటుంది. 13-14 సంవత్సరాలకి 7 సంవత్సరాలు తన భర్తతో ఉంది. తర్వాత భర్త చనిపోయాడు. 84 సంవత్సరాలు విధవరాలుగా ఉంది. అంటే సుమారుగా 104 సంవత్సరాల పైన వయసు కలిగినటువంటి స్త్రీ ఆమె. 13 సంవత్సరాలు 55 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి స్త్రీ, మరొక వైపు 104 సంవత్సరాలు దాటినటువంటి స్త్రీ. చాలా వ్యత్యాసాలు వీళ్ళకు ఉన్నాయి. వారి యొక్క వైవాహిక జీవన స్థితి కూడా చాలా వ్యత్యాసమైనది. మరి అప్పుడే వైవాహిక జీవితంలోనికి వెళ్తుంది, ప్రదానం చేయబడింది. అత్తగారి ఇంటికి వెళ్ళాలి ఇంకా కొన్ని రోజుల్లో, కొన్ని వారాల్లో, కొన్ని నెలల్లో. ఎలిజబెతు తన వైవాహిక జీవితంలో మధ్య వయసుకు వచ్చేసింది. ఆయన ఆల్మోస్ట్ రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నారు. వాళ్ళు ఆ నడి వయసుకు సంబంధించినటువంటి స్ట్రగుల్స్ని, ఆరోగ్యపరమైన సామాజికపరమైన స్ట్రగుల్స్ని ఎదుర్కొంటున్నటువంటి స్త్రీ. మరియా వైవాహిక జీవితంలోనికి అడుగు పెడుతుంది. ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందో, అవతలిల్లు ఎలా సంసారం చేయాలన్న భయాలతో, లేకపోతే స్ట్రగుల్స్తో జీవిస్తుంది. ఎలిజబెతు ఆల్రెడీ జీవితంలో చాలా స్ట్రగుల్స్ని ఫేస్ చేసి మధ్యలో ఉంది. అన్న విధవరాలు, జీవిత చరమాంకంలో ఉంది. సో వీరి యొక్క వయసులు కూడా వ్యత్యాసమైనవి. వారి యొక్క వైవాహిక జీవిత స్థితిగతులు కూడా వేరైనవి. వారు వచ్చినటువంటి గోత్రాలు కూడా వేరు.
అంటే ఆ రోజుల్లో వారి గోత్రాన్ని బట్టి ఆల్మోస్ట్ వారి యొక్క పని లేకపోతే వారి యొక్క ఆలోచన విధానం ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. మరియా యోధా గోత్రానికి సంబంధించినటువంటి అమ్మాయి. ఎలిజబెతు లేవి గోత్రానికి సంబంధించిన స్త్రీ, అందున యాజకుల వంశానికి సంబంధించింది, అహరోను కుటుంబానికి సంబంధించినటువంటి స్త్రీ. అన్న 36వ వచనంలో 2:36లో ఆషేరు గోత్రానికి సంబంధించినటువంటి స్త్రీ. సో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. వాళ్ళు పుట్టి పెరిగి లేకపోతే వారి జీవితాన్ని గడుపుతున్నటువంటి ప్రదేశాలు వేరు, వారి వయసులు వేరు, వారి జీవిత ఏదైనా వైవాహిక పరిస్థితులు వేరు, వారి యొక్క గోత్రాలు వేరు. కానీ వీరందరూ యేసుక్రీస్తు వారి యొక్క జన్మ వృత్తాంతంలో చాలా చక్కటి రోల్ ప్లే చేశారు. మరియా యేసుక్రీస్తుని కన్నది. ఎలిజబెతు మరియకి చాలా హెల్ప్ చేసింది. బాప్తిస్మిచ్చి యోహాను యొక్క తల్లి. యాక్చువల్గా ఎలిజబెత్ యొక్క గర్భము మరియకు ఒక సూచన. అన్న యేసు స్వామిని దర్శించింది, యేసు స్వామిని బట్టి ఆనందించినటువంటి స్త్రీ. సో ఈ ఈ సాయంకాల సమయంలో మనం గమనించాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనము ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి అంటే ఏ జీవిత నేపథ్యం నుంచి వచ్చినా యేసుక్రీస్తు వారికి మనం ప్రాముఖ్యమైనటువంటి వారం. క్రిస్మస్ స్టోరీలో మనం ప్రాముఖ్యమైనటువంటి వారం. మనం కూడా రోల్ ప్లే చేయొచ్చు. మనం కూడా జ్ఞానము కలిగినటువంటి వ్యక్తులుగా జీవించవచ్చు. నీ వయసు ఏదైనా ఏదండి, వైవాహిక వ్యవస్థలో ఇంకా పెళ్ళి అవ్వకపోవచ్చు, లేకపోతే పెళ్ళి అయ్యి ఉండొచ్చు, యంగ్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు, లేకపోతే ఆల్మోస్ట్ మధ్యలోకి వచ్చి ఉండొచ్చు, లేకపోతే ఏదండి సింగిల్ పేరెంట్గా ఉండొచ్చు, లేకపోతే వృద్ధాప్యంలో ఉండొచ్చు. ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఏ విధమైన ఏదండి ఏ విధమైన చదువు పరమైనటువంటి నేపథ్యాన్ని కలిగి ఉన్నా, యేసుక్రీస్తు వారి యొక్క స్టోరీలో నీకు రోల్ ఉంది. వారు చాలా సిగ్నిఫికెంట్గా, చాలా ప్రాముఖ్యమైనటువంటి విధానంలో వారు జీవించారు. సో ఈ ముగ్గురు యొక్క జీవితంలో నుండి కొన్ని పాఠాలు మనం నేర్చుకోవచ్చు. నేను క్లుప్తంగా ఒక 2 విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా ఈ ఈ ఈ వృత్తాంతం అంతా మనకు తెలుసు. మరియకి దేవదూత గారు కనిపించి, అమ్మాయి నువ్వు గర్భవతి అవుతావు అన్నాడు. అయ్యి బాబా ఇది ఎలా జరుగుతుంది, డామ్ డూమ్ అని చెప్పింది. చెప్తే ఏ లేదు, ఇది నేను చెప్పింది నిజమమ్మా, నీ బంధువురాలు ఉంది చూడు ఎలిజబెత్, గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము అంది. ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఎలిజబెత్ ఇంటికి వెళ్ళింది, బట్టలు ఇవన్నీ సర్దుకుని వెళ్ళింది. అంటే వాళ్ళ అమ్మోళ్ళే పంపించి ఉంటారు అండ్ బంధువురాలు. ఏకంగా మనం చదివితే 56 వచనం అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి 3 నెలలు ఎందుకుంది అక్కడ. ఇప్పుడు మరియా కూడా ప్రెగ్నెంటే, వాళ్ళ ఇంట్లో చెప్పిందో లేదో తెలియదు. ఇప్పుడు వేరే రాష్ట్రానికి వచ్చింది, గలిలియా, ఆ తర్వాత నజరే ఏదండి సమరయ్య, ఆ తర్వాత యోదయ, అక్కడికి వచ్చింది. అంత దూరం వెళ్ళి 3 నెలల నుండి ఇప్పుడు గర్భవతిగా వాళ్ళ ఇంటికి వెళ్తుంది. మరి వాళ్ళ ఇంట్లోకి చెప్పే వచ్చిందా నేను ఆల్రెడీ ప్రెగ్నెంట్నని, లేకపోతే చెప్పకుండా వచ్చిందో మనకు తెలియదు. ఎందుకంటే ఈమె ఇలా రాగానే ఎలిజబెత్ యొక్క కడుపులో శిశువు గంతులు వేయగానే నా ప్రభు తల్లి నా యొద్దకు రావడం ఎట్లా ప్రాప్తించింది అని ఆమె చాలా ఆశ్చర్యచకితురాలైంది ఎలిజబెత్. సో మరియా 3 నెలలు ఎలిజబెత్తో ఉంది. అప్పటికి మరియకి ఏదంటే ఎలిజబెత్కి 6వ నెల, ఈమె 3 నెలలు ఉంది. అంటే దాని అర్థం ఏంటి, పిల్లోని గని వరకు ఆమె అక్కడ ఉంది. ఎందుకు వెళ్ళింది, ఎందుకు ఉంది మనకు తెలియదు. ఏంటి బంధువురాలు కనుక ఆమెకు హెల్ప్ చేయడానికి వెళ్ళిందో, లేకపోతే తనకి జీవితంలో ఎన్నో సవాళ్ళు ఉంటాయి కనుక ఆ సవాళ్ళ గురించి కౌన్సిలింగ్ తీసుకోవడానికి వెళ్ళిందో, లేకపోతే ఇవన్నీ మనకు తెలియదు. కానీ ఆమె 3 నెలలు ఎలిజబెత్తో ఫెలోషిప్ చేసింది, 3 నెలలు కలిసి ఉంది. ఎలిజబెత్ మరియతో 3 నెలలు ఉంది.
సో ఈ ఇద్దరు గర్భవతులు ఏమేం మాట్లాడుకున్నారో, ఎట్లా జీవించారో ఇవన్నీ మనకు తెలియదు. కానీ బైబిల్ గ్రంథంలో వారు మాట్లాడుకున్న తొలి మాటలు రాయబడ్డాయి. వాళ్ళు ఆత్మచేత నింపబడి దేవుని స్తుతిస్తూ ఎలిజబెతే కానీ మరియ కానీ చాలా చక్కటి విషయాలను తెలియజేస్తూ వచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ మరియా తనకంటే వయసులో చాలా పెద్దదైనటువంటి ఆమె దగ్గరికి వెళ్ళి 3 నెలలు ఉంది గర్భవతిగా. యాక్చువల్గా ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ట్రైమిస్టర్ అది చాలా ప్రాముఖ్యమైన సమయమే. కానీ ఈ అమ్మాయి ఇంకోళ్ళ ఇంటికాడ ఉంది. ఎలిజబెత్కు చివరి 3 నెలలు, అది ప్రాముఖ్యమైందే. ఇప్పుడు మరీ సాకరీ చేయడానికి వెళ్ళిందో లేకపోతే మరియా సాకరీ చేయించుకుందో అని మనకు తెలియదు అక్కడికి వెళ్ళి. అయితే వారు అక్కడ మనకు కావాల్సిన అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే వారి యొక్క సంభాషణ, వారు ఒకరినొకరు ప్రోత్సహించుకున్నటువంటి విధానం. వారు మాటలలో దేవుణ్ణి స్తుతిస్తున్నారు, దేవుని వైపు చూస్తున్నారు అనేటువంటి విషయాన్ని గమనించారు. వారి యొక్క ఫెలోషిప్ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఈ స్త్రీలు వయసు యొక్క వ్యత్యాసాలతో సంబంధం లేకుండా, వారి యొక్క జీవిత స్థితిగతులతో సంబంధం లేకుండా వారు సహవాసాన్ని కలిగి ఉన్నారు. ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇక అన్న దగ్గరకు వస్తే చూడండి 38వ వచనం. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను. సో ఈమె కూడా ఫెలోషిప్ ఉంది. ఈమెకు తెలిసిన వాళ్ళందరూ ఏంటంటే యెరూషలేము యొక్క విమోచన కొరకు, లేకపోతే యెరూషలేములో విమోచన అనే దాని కొరకు, రెడెంప్షన్ కొరకు, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు వాళ్ళు కనిపెడుతున్నారు. ఇశ్రాయేలు యొక్క రక్షణ కొరకు వారు కనిపెడుతున్నారు. వారందరిలో ఈమె కూడా ఒకతే. ఆ టీంలో, అట్లాంటి సహవాసంలో ఎలిజబెతు మరియా కూడా అట్లాంటి సహవాసానికి సంబంధించిన వారే. మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ పదాలు 1వ అధ్యాయం 2వ అధ్యాయాల్లో మనకి కనిపిస్తాయి. 25వ వచనంలో సుమియోను కోసం మాట్లాడుతూ ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు అతడు కనిపెట్టువాడు అన్న ఆ రిలేషన్తో అక్కడికి వచ్చింది. ఆమె దేవుని స్తుతిస్తూ ఇశ్రాయేలు యొక్క ఆ విమోచన కొరకు కనిపెట్టే వారితో ఆయన గురించి మాట్లాడుతూ ఉంది. సో ఈ ఇశ్రాయేలుకు మహిమ, ఇశ్రాయేలుకు రక్షణ, ఇశ్రాయేలుకు విమోచన, వీళ్ళు దానికోసం కనిపెడుతున్నారు. యేసుక్రీస్తు పుట్టాడు, వాళ్ళ దేవుని స్తుతిస్తున్నారు. యేసుక్రీస్తు జన్మలో ఇశ్రాయేలుకు విమోచన కలిగింది. ఇశ్రాయేలు జనాంగానికి లేకపోతే ఇశ్రాయేలు యొక్క విధానానికి సంథింగ్ ఏదో జరిగింది. వీళ్ళందరూ కనిపెట్టారు, ప్రార్థనలు చేశారు, చాలా ఇదైంది. సో జకరియా గీతలో కూడా మనం పాడుకున్నాము. ఇక్కడ ఉంటుంది చూడండి, 68వ వచనం చదువుతున్నాను. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేశాను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించే వారు అందరి చేతిలో నుండి తప్పించి రక్షణ కలుగజేశాను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకు తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకుంటూ. కానీ మరి ఏం మాట్లాడుతుంది? 54వ వచనం. అబ్రహామునకును అతని సంతానమునకు యుగాంతము వరకు తన కనికరము చూప జ్ఞాపకం చేసుకుందినని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయము. సో క్రిస్మస్లో వీళ్ళందరూ కూడా ఈ కమ్యూనిటీ, ఒక సహవాసాన్ని కలిగినటువంటి ఒక కమ్యూనిటీ ఉంది. వీళ్ళ సంభాషణ అంతా ఒకటే. ఏంటంటే మరియ గర్భవతి అయింది, చాలా సంతోషం, ఆమె చాలా మిస్మరైజ్ అయింది. ఇది మొదలుకున్న అందరూ ధన్యురాలు అన్నారు అంది. ఆ తర్వాత ఆమె మాట్లాడుతున్నట్టు అబ్రహామును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, యాకోబును జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుడు ఇశ్రాయేలుకు సహాయం చేస్తున్నాడు అని మాట్లాడుతుంది.
జకరియా గారికి లేక లేక బిడ్డడు పుట్టినాడు. జకరియా గారు పాడుతూ అన్నారు, ఎంత అందంగా ఉన్నాడు వీడి యొక్క శిరోజాలు ఎంత రింగులుగా ఉన్నాయి, వీడు ఎంత బుజ్జిగా ఉన్నాడు అని ఆయన్ని పొగడట్లేదు. ఏం పాడుతున్నాడు? ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక, ఇశ్రాయేలు కొరకు రక్షణ శృంగాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు మన పితరులను జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాముతో చేసిన నిబంధనను ఆ ఫైల్ని మరలా తీశాడు. దేవుడు ఏదండి మన తండ్రి అయిన అబ్రహాంతో చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నాడు. ఇవన్నీ పాడుతున్నాడు ఆయన. జకరియా గారు సెలబ్రేట్ చేసుకునేది బాప్తిస్మిచ్చి యోహాను పుట్టాడని కాదు, అంతకు మించి ఈ బాప్తిస్మిచ్చి యోహాను యొక్క జన్మ ఇవన్నిటిలోనూ దేవుడు మెస్సియాను పంపిస్తున్నాడు. ఇశ్రాయేలుకు విమోచన కలుగుతున్నది, రక్షణ కలుగుతున్నది, అది వాళ్ళు పాడుతున్నారు. అన్న సుమియోను వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలుకు రక్షణ, విమోచన, ఇశ్రాయేలు యొక్క ఆదరణ వీటి కొరకు ఎదురు చూస్తున్నారు. ఇది ఒక కమ్యూనిటీ. వాళ్ళందరూ ఫెలోషిప్ కలిగి ఉన్నారు. వాళ్ళ యొక్క థియాలజీ అంతా ఒకటే. ఏంటి? వారి యొక్క జీవితంలో రకరకాల పరిస్థితులు జరుగుతున్నాయి. ఈ అమ్మాయికి మరీ ఎర్లీగా ప్రెగ్నెంట్ అయిపోయింది మరియా. ఎలిజబెత్ మరీ లేటుగా ప్రెగ్నెంట్ అయ్యింది. ఈమె వైధవ్యంతో పోరాడుతోంది అన్న. లేకపోతే జకరియా గారు ఇదండి చాలా లేటుగా తనకి బిడ్డలు పుట్టినారు. సుమియోను గారు మరణం కోసం చూసి ఎదురు చూస్తున్నారు. సో వీళ్ళ యొక్క సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. కానీ వారి జీవిత పరిస్థితుల కంటే ఇశ్రాయేలు యొక్క ఆదరణ, ఇశ్రాయేలు యొక్క విమోచన, ఇశ్రాయేలును గూర్చినటువంటి బర్డెన్ వాళ్ళకి ఉన్నది. వారు ఎదురు చూస్తున్నారు. ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టేటువంటి వారు కనిపెడుతున్నారు. కాబట్టే వారి జీవితాల్లో ఇవన్నీ పరిస్థితులన్నీ కదిలినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అంటే జకరియా గారి యొక్క ప్రార్థనలు ఏదండి తనకు ఒక కొడుకు పుట్టాలి అనేది కదా, అంతకు మించింది. ఇశ్రాయేలుకి విమోచన కలగాలి. మరియ సెలబ్రేట్ చేసుకునేది ఇశ్రాయేలుకి విమోచన కలుగుతుంది. అబ్రహామును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఏంటి జ్ఞాపకం చేసుకోవడం? రోమీలను తరిమేస్తాడనా? కాదు. ఆదికాండం నుంచి మనం చూస్తే ఏదెను తోటలో పాపము చేత నిండిపోయినటువంటి ఆదాము హవ్వల యొక్క సంతానం, వారిని విమోచించడానికి దేవుడు చూస్తున్నాడు. నోవహు, అబ్రహాం వీరందరితోనూ నిబంధన చేశాడు. 12వ అధ్యాయం ఆదికాండం 1-3 వచనాల్లో రాయబడింది ఏంటంటే, అబ్రహామా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, యు విల్ బి ఎ బ్లెస్సింగ్, నీవు ఆశీర్వాదకర్తగా ఉంటావు, నీ ద్వారా సకల జనాంగాలు ఆశీర్వదించబడతాయి. అది యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి ఆరోహణుడై పరిశుద్ధాత్మను పంపడం ద్వారా నెరవేరిందని పౌలు గలతీ పత్రిక 3వ అధ్యాయంలో రాశాడు. దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానము, ఇశ్రాయేలు జనాంగానికి చేసినటువంటి నిబంధన ఏంటంటే, నేను మీ ద్వారా లోకమంతటిని ఆశీర్వదిస్తాను, పాపపు చెరలో ఉన్నటువంటి లోకాన్ని తిరిగి నాతో సంధి చేస్తాను, మీలో నుండి మెస్సియాను పుట్టించడం ద్వారా. అది దేవుని యొక్క ప్రణాళిక. ఇశ్రాయేలీలు చాలాసార్లు మేము చాలా ప్రత్యేకమైన వాళ్ళం, మేము ఎంతలేదంతా, మేము ఇలాగా అని అనుకున్నప్పుడు దేవుళ్ళు ఎంపకాయలు పీపి వాళ్ళని చెరలోనికి తీసుకెళ్ళడం ఏదో చేసేవారు. ఎందుకు? నేను మిమ్మల్ని వెలుగుగా చేశాను. ఏదండి యెషయా గ్రంథంలో కానీ ప్రవక్తల గ్రంథాలు అన్నింటిలో మనం చూడవచ్చు, లోకమంతటికి వెలుగుగా, భూదిగంతముల వరకు వెలుగుగా నేను నిన్ను నియమించాను అన్నాడు శ్రమసేవకుని గురించి. సో యేసుక్రీస్తు ద్వారా లోకానికి అంతటికీ కూడా దేవునికితో సంధి ఏర్పడింది. సో దానికోసం ఎదురు చూస్తున్నారు. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఈ స్త్రీలు మంచి ఫెలోషిప్, మంచి కమ్యూనిటీలో ఉన్నారు. ఏందా కమ్యూనిటీ? వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్యల కోసం మాత్రమే ప్రార్థన చేయట్లేదు వాళ్ళు, వారి పిల్ల పిసికిల కోసమే ప్రార్థన చేయట్లేదు వాళ్ళు, చాలా లార్జర్ కన్సర్న్స్ కలిగి ఉన్నారు వాళ్ళు. ఈ లోకమంతా రక్షించబడాలి, దేవుడు ఇశ్రాయేలు జనాంగం ద్వారా లోకాన్ని ఆశీర్వదించాలి, మెస్సియా రావాలి, విమోచన కలగాలి, అది వారి యొక్క లాంగింగ్.
సో దేవుని యొక్క ఆ ఆశ, దేవుని యొక్క బర్డెన్ వాళ్ళ బర్డెన్గా ఉంది. దేవుడు ఏ భారాన్ని కలిగి ఉన్నాడో, దేవుడు ఏ ప్రణాళికల కొరకు భారం కలిగి ఉన్నాడో, ఆ భారాన్ని కలిగినటువంటి సమాజముతో వారు కలిసి ఉన్నారు. ఈ స్త్రీలు నిజంగా జ్ఞానులు. ఎందుకంటే ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టేటువంటి సమాజంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అవే మాట్లాడుకుంటున్నారు. అన్న మిగిలిన వాళ్ళతో మాట్లాడినా, లేకపోతే ఎలిజబెత్ మరియా మాట్లాడుకున్నా, ఏంటి వాళ్ళు మాట్లాడుకుంది? వాళ్ళ యొక్క ప్రైమరీ కన్సర్న్స్ ఏంటి? వాళ్ళ హృదయాలు చాలా పెద్దవి, వారి ప్రార్థనాంశాలు చాలా పెద్దవి. ఈ రోజున దేవుడు ఇక్కడ కూర్చున్న మన అందరితో, పురుషులేమి స్త్రీలేమి అందరితో మాట్లాడుతున్నాడు. నీవు ఫెలోషిప్ చేసేటువంటి, నీవు సహవసించేటువంటి సమాజం యొక్క కన్సర్న్స్ ఏంటి? బుడ్డి కన్సర్న్స్ ఏదండి? మన ఇండ్లు, మన వాకిలి, మన పిల్లలు, మన పిసికి, మన చర్చి, మన విధానం, ఇదేనా మన యొక్క కన్సర్న్? లేకపోతే అనేక మంది జనాంగం నరకానికి పోతా ఉన్నారే. లోకంలో చాలా మిషన్స్ జరుగుతూ ఉన్నాయి. మిషన్స్ చేసేటువంటి పరిచర్య గురించి, లేకపోతే ఇంకో దాని గురించి, ఇంకా దేవుడు ఈ లోకాన్ని దర్శించాలి, జరుగుతున్న పరిస్థితులు, ఇవన్నీ చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. ఇవన్నీ చూసి మన హృదయం, అయ్యా యేసుక్రీస్తు వస్తే బాగును, సమాధానాన్ని స్థాపిస్తే బాగును, ఇది ఎప్పుడన్నా మన హృదయాన్ని గుచ్చుతుందా? అట్లాంటి ప్రార్థనా అంశాలతో మనం ముందుకు సాగుతున్నామా? అంటే దేవుని యొక్క ఆ నరావతారంలో ఉన్నటువంటి స్త్రీలు చాలా చాలా గొప్పవారు. వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నా కానీ వారందరినీ కలిపేటువంటి థ్రెడ్ ఏంటంటే వాళ్ళు ఇశ్రాయేలు విమోచన కొరకు కనిపెట్టేటువంటి వారు. లార్జర్ కన్సర్న్స్ కలిగినటువంటి కమ్యూనిటీ. ఈ రోజున మన క్రైస్తవ కమ్యూనిటీ ఎట్లా తయారైందంటే ఉండి కొద్దీ ఇండివిజువలిస్టిక్ అనమాట. ఈవెన్ ఆరాధన కూడా ఇండివిజువలిస్టికే, మన పాటలు కూడా ఇండివిజువలిస్టిక్. మనము, మనది, మన దేవుడు, ఇట్లాంటి పాటలు ఉండట్లేదు. ఉండి కొద్ది అంటే నా దేవుడు, నా ఇది, అది తప్పు కాదు. కానీ ఇక నేనని ప్రార్థన చేసుకుని నేను అని పాడుకుంటే ఇంట్లోనే పాడుకోవచ్చు కదా. ఇక్కడికి వచ్చి పాడడం ఎందుకు? లక్షల మంది అందరం కూడి ఎవరికి వాళ్ళం వాళ్ళ కోసమే ఆలోచన చేసుకుని మనమే పాడుకుంటే ఇక అంతమందిని కలడం ఎందుకు? మనది కమ్యూనిటేరియన్ వర్షిప్. మనం పదే జ్ఞాపకం చేయబడవలసిన వారు ఏంటంటే మనం ఒకరినొకరు హెచ్చరించుకోవాల్సిన వారు, మనం ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాల్సినటువంటి వారు, ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయాల్సినటువంటి వారు, మనము లార్జర్ కన్సర్న్స్ కలిగినటువంటి వారు. మన సెల్స్లో నుంచి, మన చుట్టూ మనం కట్టుకున్నటువంటి గూడులో నుంచి బయటికి రావాలి. అది సహవాసం అంటే. అట్లాంటి సమాజంలో, అట్లాంటి సహవాసంలో మనం బలోపేతం చేయబడాలి. కాబట్టి దేవుడి దినాన మన హెచ్చరిస్తున్నాడు. మన యొక్క సహవాసపు గోల్స్, మన సమాజం యొక్క గోల్స్, మన యొక్క మాటలు, మన యొక్క సెలబ్రేషన్స్ ఎట్లా ఉన్నాయి? దేన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే మన యొక్క డీప్ విత్ ఇన్ కన్సర్న్స్, మన లోతుల్లోనికి ఉన్నటువంటి మన అవసరతలు ఏమై ఉన్నాయి అసలు? ఒకసారి ఆలోచించండి. మీరు రోజు చేసుకునే ప్రార్థనల్ని, ఆ అంశాలను ఒకసారి రాసుకుని చూడండి. ఏమున్నాయి ఆ ప్రార్థన అంశాల్లో? ఇంకో సహోదరితో, ఇంకో సహోదరుడితో మీరు కలిసి సంభాషించినప్పుడు వచ్చే టాపిక్స్ ఏంటి? వీళ్ళు చాలా ముందుకున్నారు. వాళ్ళ జీవితాల్లో దేవుడు నివ్వెరపోయేటువంటి కార్యాలు చేస్తుంటే వాళ్ళు, దేవుడు అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుడు ఈ లోకాన్ని మరలా దర్శిస్తున్నాడు, దేవుడు చాలా గొప్ప పనులు చేస్తున్నాడు. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, స్తుతిస్తున్నారు, సంభాషిస్తూ ఉన్నారు. మన యొక్క సంభాషణలు ఏమున్నాయి? మనం షేర్ చేసేటువంటివి ఏమై ఉన్నాయి? లార్జర్ కన్సర్న్సేనా? అన్న ప్రతి వారితో యేసు స్వామి ఎట్లా వచ్చాడు, ఈయన రక్ష, ఇవన్నీ చెప్తా ఉంది. మనమే అన్న ప్లేస్లో ఉంటే ఏముంటుందండి? మన సెల్ఫీ తీసి షేర్ చేసి, నేను అంటే యేసుబాబు చాలా చిన్నగా ఉంటాడు, మనం పెద్దగా ఉంటాం అనమాట. ఇంకా మన ఇది. సో ఏంటి నీ కన్సర్న్స్?
ఏది షేర్ చేస్తున్నావు, ఏది నీ సమాజం, ఏది నీ ఫెలోషిప్. సో గమనించాలి. రెండవ అంశము క్లుప్తంగా నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 36-37 వచనాలు చదువుతాం చూడండి. మరియు ఆషేరు గోత్రికురాలును పనుయేలు కుమార్తెయునైన అన్నాను ఒక ప్రవక్త్రి ఉండెను. ఆమె ప్రవక్త్రి. ఆమె కన్యాత్వం మొదలుకుని 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి. చూడండి, ఆ రోజుల్లో విధవరాండ్రు అనేవాళ్ళు చాలా సమాజంలో అనగద్రొక్కబడినటువంటి వారు విలువలేనటువంటి వారు. ఈమె 104 సంవత్సరాల వయసు. ఒకసారి ఆ రోజుల్లో చాలా ఎర్లీగా చనిపోయేవారు జనాలు. యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో ఒక మనిషి 39 సంవత్సరాలు బ్రతికాడంటే చాలా పెద్ద వయసు బ్రతికినట్టు. అంటే మనకి స్వాతంత్రం వచ్చినటువంటి కొత్తలో సగటు ఆయుష్కాలం పురుషులది స్త్రీలది చాలా తక్కువ. ఇప్పుడు మనం సగటున 55-60 సంవత్సరాలకు వచ్చేసింది. ఇంకా పెరిగిపోయి కూడా ఉండొచ్చు ఈ మధ్యకాలంలో. మన స్వతంత్రం వచ్చేసరికి ఏదండి 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు అంతే. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితులు, ఉన్నటువంటి కరువులు, ఇట్లాంటి పరిస్థితులన్నింటిని బట్టి యేసుక్రీస్తు కాలంలో కూడా చాలా తక్కువ బ్రతికేవారు, తక్కువ కాలం బ్రతికేవారు. ఈమె 104 సంవత్సరాలు బ్రతికింది. అంటే ఎంతమంది తెలిసిన వాళ్ళ యొక్క మరణాలు చూసిందో మనకు తెలియదు. లైఫ్లో ఎన్ని స్ట్రగుల్స్ వస్తుందో మనకు తెలియదు. చాలా వయసు పెద్దది. ఆమె ఏం చేస్తుందో తెలుసా అండి? చూడండి, 37 వచనం. దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేస్తుంది. ఆ వయసులో ఉపవాసం ఉండే అంత కన్సర్న్ ఏముంటుంది ఆమెకి? ఆ వయసులో మరణానికి దగ్గరలో ఉండి ఆమె విడువక, దేవాలయాన్ని విడువక సేవ చేయాల్సినంత ఆమె నీడ్ ఏముంటుంది? సో ఇశ్రాయేల్ విమోచన కొరకు ఆమె ఇవన్నీ చేసేది. కానీ ఆమె చాలా యాక్టివ్గా ఉంది. అది నేను మాట్లాడేది. యాక్టివ్గా ఉండాలి అండి. సమయము సంకుచితమై ఉన్నది అని బైబిల్ చెప్తా ఉంది. ఎఫ్సి పత్రికలో పౌలు గారు కూడా అదే విషయాన్ని చెప్పాడు. సమయం లేదు, కాలము సంకుచితమై ఉన్నది. కాబట్టి సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండండి. మీరు జీవించండి, అట్లాంటి ప్రవర్తన కలిగి నడవండి, వెలుగులో నడవండి. టైం లేదు. ఆ రోజుల్లోనే సమయం లేదంటే ఇప్పుడు సమయం ఉంటుందా? అంటే మన బిజీ షెడ్యూల్స్ కోసం కాదు మాట్లాడేది. దానికి మించి మనం చివరి గడియల్లో ఉన్నాం. సమయం లేదు, మనం చేయాల్సింది చాలా ఉంది. సో ఈమె ఆ ఫోర్స్తో పనిచేస్తుంది. 104 సంవత్సరాల వయసులో ఉపవాసం ఉంటుంది. ఈరోజు ఎంతమంది ఉపవాసం ఉండగలుగుతున్నారండి? ఎంతమందిని విడువక, దేవాలయం విడువక. ఆ రోజుల్లో దేవాలయంలో ఉన్న వాళ్ళు చాలా గొప్ప. ఏదండి, అన్న, కైప ఇట్లాంటి వాళ్ళు అందరూ పనిచేస్తున్నారు అప్పటికే. యేసు స్వామిని చంపేసిన వాళ్ళు పాలిస్తున్నటువంటి కాలం అది. మరి అట్లాంటి నీచులు లేకపోతే ఇట్లాగా అట్లాగా వీళ్ళందరూ ఉంటే ఎందుకు వెళ్ళాలి ఆమె? అందున కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ డస్టీ ఏరియాలోకి ఆమె ఎందుకు వెళ్ళాలి? రోజులు విడువాక రాత్రింబగళ్ళు, అంటే ఉదయము రాత్రి అనే తేడా లేకుండా సేవ చేస్తుందంట, ప్రార్థన చేస్తుందంట. చాలా యాక్టివ్గా ఉంది ఆమె, చాలా యాక్టివ్గా ఉంది. సమయాన్ని వేస్ట్ చేసుకోవట్లేదు. ఇక నాదే ఉందలే, కాటికి కాలు జాపాను అని అలాగా ఉండిపోవచ్చు ఆమె. ఎవరో పోషిస్తూ ఉంటే అట్లాగే వెళ్ళిపోవచ్చు. కానీ అట్లా చేయట్లేదు ఆమె. చాలా బిజీగా ఉంది. ఎవరు బిజీగా ఉంచారు ఆమెని? ఆమె ఏం ఉద్యోగం చేయట్లేదు, తనకు తానే బిజీగా పెట్టుకు. యాక్టివ్గా ఉండడం నేర్చుకోవాలి మనం, యాక్టివ్గా ఉండడం నేర్చుకోవాలి. నా ప్రియ సహోదరి సహోదరులకు రామచాలు, దేవుని సేవలో వాడుకున్నటువంటి వారే కానీ, ఆయన జన్మవృత్తాంతంలోనే కానీ, ఎందులో అయినా ఉన్నవాళ్ళే కానీ, కాలక్షేపం మనుషులు ఎవరిని దేవుడు వాడుకోలేదు. కాలక్షేపానికి లేకపోతే అలా టైంని కిల్ చేసేటువంటి వారు, వాళ్ళు చాలా టైం ఉంది మాకు అనుకునేటువంటి వారు దేవుడికి అవసరంలే. ఏదో యాక్టివ్గా ఉండాలి.
యాక్టివ్గా ఉండాలి. ఒకవేళ నీ పైన ఏ పని ఒత్తిడి లేదా, నువ్వు మరింతగా దేవుని ఎదుట రెస్పాన్సిబుల్. ఎందుకంటే నీకు నువ్వు పని కేటాయించుకోవాలి. నీ బాధ్యతలన్నీ అయిపోయి అంటే ఇంకా పెద్ద బాధ్యత నీ నెత్తి మీద పడింది. ఏంటంటే ఆ సమయాన్ని నువ్వు ఎట్లా గడుపుతాము. అసలే టైం లేదని బైబిల్ చెప్తా ఉంటే ఎట్లాగ మనము టైంని వేస్ట్ చేయగలుగుతాం చెప్పండి? ఈ లార్జర్ ఏదండి ఈ కమ్యూనిటీలో వాళ్ళు చాలా పెద్ద పెద్ద కన్సర్న్స్ కలిగి ఉన్నారు. ఇట్లాంటి లార్జర్ పిక్చర్ని మనం చూస్తే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యల్ని, ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాల్ని పెద్ద ఎత్తున మనం ఆలోచన చేసేటువంటి పెద్ద దృక్పథాన్ని, విశాలమైనటువంటి దృక్పథాన్ని కలిగి ఉండేటువంటి ప్రజలమైతే మనం బిజీగా ఉంటాం, టైం వేస్ట్ చేయం. ఎందుకంటే జరిగేటువంటి విషయాలు, మన పాత్ర ఏంటిది అంత మనకు అర్థమవుతుంది. సో కాబట్టి ఎంటర్టైన్మెంట్తో కూడినటువంటి, ఎంటర్టైన్మెంటే బ్రతుకైపోయినటువంటి ఈ ప్రపంచంలో మన సమయాన్ని, లేకపోతే మన యొక్క శరీరాన్ని, మన మైండ్ని మనం ఎంత యాక్టివ్గా ఉంచుకుంటున్నాం ఆలోచించాలి. చురుకుగా ఉండేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. 104 సంవత్సరాల వయసులో ఆమె చురుకుగా ప్రార్థన అంశాలు ఆమెకు ఉన్నాయి. ఆమెకు ప్రేయర్ ఆ బర్డెన్స్ అనేవి ఉన్నాయి. మన బర్డెన్స్ ఏంటి? మనం చాలా చురుకుగా ఉంటున్నాం, చాలా యాక్టివ్గా ఉంటున్నాం, ఇక్కడికి అక్కడ తిరుగుతున్నాం, ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం. ఎందుకు? ఏంటవి? దేనికి? సో ఈ కొలబద్ద దగ్గర మనల్ని మనం కొలుచుకుందాం. ఎక్కడికి వస్తాయి, ఎక్కడికి తేలుతున్నాం మనం? సో ఆలోచించేద్దాం. రండి తల్ల వంచుదాం, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ తల్ల వంచుదాం. దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వేం ఆలోచన చేస్తున్నావు ఈ లోకంలో జరిగేటువంటి విషయాలు? నువ్వు నీ కుటుంబం లేకపోతే చాలా నేరోగా ఆలోచన చేస్తున్నావేమో. ఫెలోషిప్లో నీ ప్రేయర్స్ ఇవన్నీ కూడా ఏ విధమైనటువంటి విధానంలో ముందుకు వెళ్తున్నాయి? యాక్టివ్గానే ఉంటున్నావా? టైంని పాస్ చేసేంత, టైంని అలా కాలక్షేపం చేసేంత, సీరియల్స్తో ఇంకో దాంతో అంత ఎక్కువ సమయం ఉండేంత మొద్దుబారిపోయినటువంటి బుర్ర అనేది. వేటి చేత నువ్వు యాక్టివ్గా నీ బాడీని, నీ మైండ్ని ఉంచుకుంటున్నావు? ప్రియ తండ్రి, ప్రియ ప్రభువా, నీకు స్తోత్రాలు. రాత్రికాల సమయంలో నీ వాక్కులను బట్టి నేను స్తుతిస్తున్నాం. మేమందరము ఎట్లాంటి నేపథ్యంలో నుండి మేము వచ్చినా, మా సహవాసాలు, మా కన్సర్న్స్, మా యాక్టివిటీస్ ఇవన్నీ కూడా నీ చిత్తానుసారంగా ఉండాలని మరొకసారి జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు. మీరు మమ్మల్ని సవాలు చేసినందుకే వందనాలు. మేము స్పందించడానికి, పరిశీలన చేసుకోవడానికి, పశ్చాత్తాపడడానికి మా అందరికీ సహాయం చేయమని యేసు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ సమయంలో గ్రీటింగ్స్ విందాం. సహోదరులు అందరూ మన దగ్గర ఉన్నారు కనుక కొంత క్లుప్తమైనటువంటి గ్రీటింగ్స్ విందాం. మొట్టమొదటిగా ర్యాన్సన్ గారు మన మధ్య ఉన్నారు. సహోదరులు ర్యాన్సన్ గారు, అయ్యగారు మరి స్త్రీల సహవాసాన్ని ఉద్దేశించి గ్రీటింగ్స్ తెలియజేయాలని మనవి చేస్తున్నాం. మొదటిగా దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు. అదేవిధముగా వేదికను నిర్వహించిన దైవదాసులకి, దాసురాలకి, కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా ఈ సమయంలో స్త్రీల క్రిస్మస్
శుభాకాంక్షలు మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దయచేసి మనమందరం కూడా క్రీస్తు ఎడల ప్రేమ కలిగి జీవించాలని, మరి ముఖ్యంగా స్త్రీలు ఈ దినము చెప్పబడిన విత్తబడిన వాక్యంలో వారి కుటుంబాల గురించి కాకుండా వారు ఎదురు చూసే ఎదురుచూపులు, అవినాభావ సంబంధాల గురించి మనము చాలా జాగ్రత్తగా విన్నాం. కానీ మన హృదయంలోకి అది వెళ్ళిందా లేదా అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ విని బయటికి వెళ్ళిపోయిన తర్వాత వదిలేస్తే క్రీస్తు యొక్క పుట్టుక లేని వాళ్ళముగానే ఉంటాం. అందు నిమిత్తము ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణమైన విధేయత కలిగి వాక్యాన్ని వినాలి, విని గ్రహించాలి, గ్రహించిన దాన్ని హృదయంలో భద్రపరుచుకోవాలి. భద్రపరుచుకున్న రీతిగా పరిశుద్ధాత్మ శక్తి కొరకు ప్రార్థనాపూర్వకమైన జీవితంతో ముందుకు నడిపింపబడాలని నా ప్రగాఢ విశ్వాసము, మీకు విజ్ఞాపన కూడా చేస్తూ ఉన్నాను. అదేవిధముగా కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15-16లో ఒక మాట ఉన్నది, చూడండి ఒకసారి. రక్షించబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవుని క్రీస్తు సువాసన అయి ఉన్నాము. సువాసనగా ఉంటున్నామా? ఎవరు ఈ సువాసన అంటే మనము, క్రీస్తు కాదు. క్రీస్తు అనే పరిమళ తైలం యొక్క సువాసన మనమై ఉన్నాము కాబట్టి ఆ సువాసనగా మనము ఇతరుల దగ్గరికి వెళ్తున్నప్పుడు సువాసనగా ఉంటున్నామా, లేక 16లో మరణపు వాసనగా ఉంటున్నామా అనేది గమనించాలనేసి కోరుచూ ఉన్నాను. ఏంటి ఈ మరణపు వాసన అని అంటే, మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క గృహానికి మనం సందర్శిస్తాం. కొంతమంది ఏమంటారు, అయ్య బాబోయ్ వచ్చేస్తుందిరా నాయన, ఏం మాట్లాడేస్తుందో ఏం చెప్పేస్తుందో అని మన వెనకాతల మాట్లాడుకునేటట్లుగా మనం ఉన్నట్లయితే మరణపు వాసనగా ఉంటున్నామనేది గ్రహించాలి. లేకపోతే వారి యొక్క గృహంలోకి, అమ్మా మీ యొక్క ఆహ్వానం మాకు చాలా సంతోషంగా ఉన్నది, మమ్మల్ని లేవనెత్తువారుగా ఉంటున్నాము, మీ యొక్క ప్రార్థన అవసరం మాకు ఉన్నది అని మీ గురించి వారు సాక్ష్యమై ఉన్నట్లయితే క్రీస్తు సువాసనగా మనం ఉంటాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఇంటి నుంచి పక్కన ఇంటి వారికి కానీ, పక్కనింటి వారి గురించి మన ఇంటి వారికి కానీ వచ్చినప్పుడు వారి యొక్క ఆలోచనలు మనం ఉండకూడదు, ఒకటి. రెండోది, మన గురించి తప్పుడు సమాచారముగా ఇతర గృహాల్లోకి వెళ్ళకూడదు. కాబట్టి మరణపు వాసగా ఎట్టి పరిస్థితులు కూడా ఉండకూడదని దేవాదేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. అదేవిధంగా వారు మన రాక గురించి అత్యాసక్తి కలిగి ఉండేటట్లుగా మనం ఉన్నట్లయితే క్రీస్తు సువాసనగా మనం ఉంటాం. కాబట్టి వారికి చేదోడు వాదోడుగా ఆత్మానుసారమైన బంధువులుగా ఉండాలనేసి దేవుని ప్రేమపూర్వకంగా ఈ యొక్క క్రిస్మస్లో శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ యొక్క వాక్యం మన వీడిలో దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. చక్కటి గ్రీటింగ్స్ తెలియజేసినటువంటి రేయాన్సన్ గారికి వందనాలు. చప్పట్లు కొడదామండి. అదేవిధంగా సహోదరులు కె శశికిరణ్ గారు గ్రీటింగ్స్ తెలియజేయాలని మనం చేస్తున్నాం. స్త్రీల సమాజం వారికి క్రిస్మస్ శుభాలు. దైవనామానికి వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు. సో ఈ శుభదినమందు మనం ఉమెన్స్ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దట్స్ ఏ వెరీ గ్రేట్ అకేషన్. ఇప్పుడు మాకు జనరల్గా నేను లెక్చరర్గా మేనేజ్మెంట్ స్టూడెంట్స్ చెప్తుంటాం.
సో ప్రతి ఒక్క సంస్థకు కూడా మేనేజర్ డిసైడ్స్ ద ఫ్యూచర్ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్. అంటే ఒక సంస్థకి భవిష్యత్తుని ఆ కంపెనీ మేనేజర్ డిసైడ్ చేస్తాడు, వనరులన్నీ తన చేతిలో ఉంటాయి కాబట్టి. అలాగే కుటుంబంలో కూడా ద మేనేజర్ ఇస్ ద ఉమెన్. సో ఒక ఫ్యామిలీలో కూడా ద మేనేజర్ ఇస్ ది ఫిమేల్. సో రిసోర్సెస్ తన చేతిలో ఉంటాయి. నా హౌ ఆ రిసోర్సెస్ని మనం ఎలా యూజ్ చేసి ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్తున్నాం అనేది అది మన మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్, ఈ రోజుకి కూడా భారతదేశంలో we still have female driven Christian families. There are very less male driven Christian families. భారతదేశంలో మనం క్రైస్తవ కుటుంబాలు చూసినట్లయితే పురుషుడే ఎక్కువ లీడ్ తీసుకొని కుటుంబాన్ని ఆత్మీయంగా నడిపించే కుటుంబాలు చాలా తక్కువ. ఎక్కువ కూడా స్త్రీలు ఆ లీడ్ తీసుకొని కుటుంబాల్ని ఆత్మీయంగా ముందుకు నడిపించే కుటుంబాలు ఎక్కువ శాతం మన భారతదేశంలో. సో క్రీస్తు యొక్క విలువల్ని కానీ, క్రీస్తు యొక్క ప్రేమను కానీ, ఒక క్రీస్తు యొక్క ఆయన యొక్క స్వభావాన్ని కానీ మనం చూపించినప్పుడు అవతల వాళ్ళు ఎంత కఠినాత్ములైనా, అవతల వాళ్ళు ఎంత దుర్మార్గులైనా, అవతల వాళ్ళు ఎంత కఠినంగా ఉన్నా ఏదో ఒక రోజు ఈ యొక్క దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప, దేవుడు ఎలాగైతే మన పట్ల ఆయన ప్రేమ చూపిస్తున్నాడో అలాగే మనకున్న ఇబ్బందుల్లో, మనకున్న ఇరుకులో, మనకున్న కష్టంలో మనం అది చూపించినప్పుడు అవతల వాళ్ళలో పరివర్తన వస్తుంది. అంటే ఒక కుటుంబంగా మనం బయటికి వెళ్ళి నలుగురికి సువార్త చెప్పి అంటే మనకున్న బాధ్యత, మనకున్న అంటే దేవునిలోకి వచ్చిన తర్వాత మనకు ఒక భారం ఉంటుంది, అనేక ఆత్మల్ని మనం దేవుని వద్దకి తీసుకురావాలి. దాంట్లో మొట్టమొదటిగా మనం కుటుంబం దగ్గర స్టార్ట్ చేసినప్పుడు బయట మనం చేయటానికి, సువార్త చేయటానికి చాలా ఈజీగా ఉంటుంది. కుటుంబంలో మనకి కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత కానీ సఖ్యత లేనప్పుడు మనం బయట వాళ్ళకి సువార్త చెప్పినప్పుడు దాన్ని అంత అవతల వాళ్ళంత సీరియస్గా తీసుకోరు. సో యాజ్ ఎన్ ఆత్మీయంగా బాగా బలపడుతున్న మన యొక్క సమాజంలో, అలాగే మన యొక్క చర్చ్లో కూడా మనకి వారానికి 2 రోజులు స్త్రీల క్రిస్మస్, స్త్రీల సమాజం జరుగుతుంటుంది కాబట్టి, సో ఇలాంటి యొక్క గ్యాదరింగ్స్, ఈ స్త్రీల సమాజం ఇలాంటి యొక్క గ్యాదరింగ్స్ ఒక స్ట్రాంగ్ క్రిస్టియన్ లైఫ్, స్ట్రాంగ్ క్రిస్టియన్ ఫ్యామిలీస్కి ఫౌండేషన్ వేయటానికి ఒక వేడుకగా ఉంటాయి కాబట్టి, సో అదే ఆ విధంగా మన యొక్క చర్చ్లో, మన యొక్క ఫ్యామిలీస్లో విమెన్ అంతా కూడా చాలా కీలక పాత్ర పోషించి వారి యొక్క కుటుంబాలని దేవుడికి దగ్గరగా ఎత్తబడే సంఘానికి దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి ఆయన ఎప్పుడు వచ్చినా సరే మనకు కుటుంబం మనము రెడీగా ఉన్నాం అనుకోండి, 4-5 కుటుంబాలు కలిపితే సంఘం అవుతుంది. ఏ కుటుంబం ఇంకో కుటుంబం సంబంధం లేకుండా ఉన్నప్పుడు కుటుంబంలో లేని సఖ్యత సమాజంలో సంఘంలో ఎక్కడ వస్తుంది? సంఘంలో మనం సఖ్యత కలిగి, ఐక్యత కలిగి ఉండాలంటే ఫస్ట్ అది కుటుంబంలో స్టార్ట్ అవ్వాలి. అది కుటుంబం అనేది మైక్రో లెవెల్. మ్యాక్రో లెవెల్కి వచ్చేసరికి మనకి చర్చ్లోకి వస్తుంది. సో మన యొక్క ఫ్యామిలీస్లో మనం అటువంటి యొక్క మార్పు, దేవుడి యొక్క విలువల్ని మనం చూపిస్తూ, దేవుని యొక్క ప్రేమను చూపిస్తూ మన యొక్క గృహాల్ని మనం ముందుకు తీసుకెళ్తామని ఆశిస్తూ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, కూడి వచ్చిన మీ అందరికి కూడా అనేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. హ్యాపీ క్రిస్మస్. చక్కటి గ్రీటింగ్స్ తెలియజేసిన సహోదరులు శశికిరణ్ గారికి వందనాలు తెలియజేస్తున్నాం. ఆ తర్వాతగా ఎన్ ప్రసాదరావు మాస్టర్ గారు చెప్పండి 2 మాటలు. డాక్టర్ లూక్ గారు, ఆయన కనబడట్లేదు. లూక్ గారు వచ్చేలోపు ఇంకెవరైనా చెప్తారండి శుభాలు? ఇప్పుడు రిపోర్ట్ విందాం. స్త్రీల సహవాసపు రిపోర్ట్ ఎవరండి? సహోదరి మేరీ కుమార్ గారు రిపోర్ట్ తెలియజేస్తారు.
ముందుగా దేవునికి వందనాలండి. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు, పాస్టర్ అమ్మ గారికి, సొలోమి గారికి వందనాలండి. గడిచిన 2 సంవత్సరాలు కరోనా వలన స్త్రీల సమాజం జరుపుకోలేదండి. అనగా 6 నెలలు బట్టి స్త్రీల సమాజం జరుపుకుంటున్నామండి. ఆధార్ బుక్లో మాత్రం 12 మంది ఉన్నారు కానండి, మేము వచ్చేవాళ్ళం 5గురమేనండి. అమరవేణి గారు, పాస్టమ్మ గారు, నేను, గాలి, ప్రభావతి గారండి. మేము 5గురు కూడుకుని ప్రార్థన చేసుకుంటున్నామండి. అప్పుడప్పుడు నమ్మో ప్రసన్న గారు వస్తారండి. శుక్రవారం రోజున ప్రసన్న గారు వస్తారండి. మేమందరం కూడుకుంటున్నాము. కానీ హాజరులో 12 మంది ఉన్నా మీరందరూ దూరమైనా రావాలండి. ఎందుకంటే మనం పాస్టర్ గారు 3 స్త్రీలను చూపించారు. అన్న ఎంత వృద్ధాప్యంలో 4 సంవత్సరాల్లో దేవుని ఆలయంలో ఉండి ఎంతగానో ప్రార్థన చేసింది. ఆవిడ మాదిరిగా పెట్టుకుని మనం కూడా దూరమైన దేవుని సన్నిధికి వచ్చి 1 గంట ప్రార్థన చేస్తే అనేక ఆత్మల కోసం, మన సంఘం కోసం, మన సంఘం పెంపరు కోసం కూడా ప్రార్థన చేద్దామండి. మీరు అందరూ స్త్రీల సమాజానికి రండి. మా స్త్రీల సమాజానికి క్రిస్టమస్కి వచ్చినందుకు మీ అందరికీ వందనాలండి. ఇది మా రిపోర్ట్ అండి, మా స్త్రీల సమాజం రిపోర్ట్. అందరికీ వందనాలు. ప్రియులారా, మరి చక్కటి రిపోర్ట్ తెలియజేసినందుకే అమ్మగారికి వందనాలు తెలియజేస్తున్నాం. గమనించండి, స్త్రీల సహవాసానికి ప్రతి ఒక్కరూ ఎవరికి వారుగా మరి యాక్టివ్గా రావడం అనేది మంచిది. శ్యామ్ పంచి అందరూ వచ్చి సహవాసంలో పాల్గొవాలని మనం చేస్తున్నాం. ఉద్యోగస్తులు కూడా వీలైనంత వరకు రావడానికి, సెలవు దినాల్లో అది జాయిన్ అవ్వడానికి మీరు ప్రయత్నం చేయాలని మనం చేస్తున్నాం. ఈ సమయంలో గమనించండి, రేపటి దినము ఉదయం 8 గంటలకు పరిశుద్ధ ఆదివారపు ఆరాధన మన సంఘమందు జరుగును. ప్రతి ఒక్కరూ పాల్గొని దేవుని పొందాలని మనం చేస్తున్నాం. మనందరం లేచి నిలబడదామండి. ఈ ఆరాధన అనంతరం వారు స్నాక్స్ ఏర్పాటు చేశారు. స్త్రీల సహవాసం వారు స్నాక్స్ తీసుకుని వెళ్ళాలని మనం చేస్తున్నాం. అందరూ లేచి నిలబడదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 128వ పాట, చిన్న కీర్తన పుస్తకం నుంచి 267 క్యాండిల్స్ మనం వెలిగిద్దాం. క్యాండిల్స్ వెలుతురులో ఈ పాట పాడుతూ తదుపరి ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో మనము సెలవు తీసుకుందాం. వచ్చేయండి అందరికీ. లైట్లు ఒక రాపండి, ఫ్యాన్లు కూడా. 128వ కీర్తన. రండమ్మా, స్త్రీల సహవాసం వారు, మీరు కాదు, స్త్రీల సహవాసం వారు వచ్చి మిగిలిన వాళ్ళకి వెలిగించండి. కొంతమంది రండి, స్త్రీలైన వారు రండి. 128వ కీర్తన, చిన్న కీర్తన పుస్తకం నుండి 267. ఆ ఫ్యాన్ ఈ ఫ్యాన్ ఆపారు కదా. ఎవరికి ఎత్తకూడదు ఆ ఫ్యాన్. శుద్ధరాత్రి సదనంగా నందరు నిద్రపోవా
శుద్ధ దంపతుల్ మేల్కొనగా పరిశుద్ధుడౌ బాలకుడా దివ్య నిద్ర పొమ్మా దివ్య నిద్ర పొమ్మా శుద్ధరాత్రి సదనంగా దూతల హల్లెలూయా గొల్లవాండ్రకు దేలిపేను ఇందు కీటులు పాడెదరు క్రీస్తు జన్మించెను క్రీస్తు జన్మించెను శుద్ధరాత్రి సదనంగా దేవుని కోమరుడా నీ ముఖంబున బ్రేమలొల్కు నేడు రక్షణ మాకు వచ్చే నీవు పుట్టుటచే నీవు పుట్టుటచే క్రీస్తు నేడు పుట్టెను క్రీస్తు నేడు పుట్టెను క్రీస్తు నేడు పుట్టెను హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మిక కలిగిన మా తండ్రి మా ప్రభువా, నీ కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉద్భవించడం ద్వారా మాకు రక్షణ వచ్చిందని మేము పాడుకోవడమే కాదు, మేము అనుభవించాం. అనుభవపూర్వకంగా నిన్ను స్తుతిస్తున్నాం. నీకు వందనాలు. మా ప్రియ సహోదరులు ఏర్పాటు చేసిన ఈ క్రిస్మస్ ఆరాధన బట్టి మీకు స్తోత్రాలు. స్త్రీల సహవాసపు క్రిస్మస్ ద్వారా మేము నేర్చుకున్నటువంటి ప్రతి అంశాన్ని మా హృదయాల్లో మీరు ముద్రించినటువంటి ప్రతి పాట, ప్రతి ప్రార్థన, ప్రతి లేఖనము మేము బహు జాగ్రత్తగా మననం చేసుకుంటూ మా గృహాలకు వెళ్ళడానికి సహాయతను అనుగ్రహించండి. స్త్రీల సహవాసాన్ని దీవించండి. వారు అనేక విషయాలు నేర్చుకోవడానికి, వారు అనేక మంది కొరకు ప్రార్థించడానికి, నాయన అనేక మంది వారితో జాయిన్ కావడానికి మీరు సహాయతను అనుగ్రహించండి. వచ్చే సంవత్సరంలో మరింత బలంగా వారు ముందుకు సాగిపోవడానికి కృపను అనుగ్రహించండి. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి బలపరచండి. ప్రభు, ఇదిగో రేపటి దినము పరిశుద్ధ ఆదివారపు ఆరాధనకు మేమందరం పెందరాడే వచ్చి నేను గణపరచడానికి కూడా మా కృపనివ్వండి. రాత్రికాల సమయంలో క్షేమాన్ని విస్తరింపజేయండి. నీ కుమారుని జన్మను బట్టి మరి ఒకసారి నేను స్తుతిస్తున్నాం, నేను కొనియాడుతున్నాం. యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు అనుగ్రహించండి. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించండి. మమ్మల్ని శోధనలోని తేక కీనును తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, ఆయన్ను ప్రేమించి బిడ్డలందరికీ, మరి ముఖ్యంగా స్త్రీల సమాజం అంతటికి ఇక్కడ చేరిన మన అందరికీ సదాకాలము తోడేండునుగాక, ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింప జేయుమిషా, ఆశతో నమ్మియున్నాము. నీ సత్య వాగ్దత్తము ఈ